అన్న నేను మీకు ప్రేమ కావాలి లవ్లీ దగ్గర నుంచి మీకు ఫాలో అన్నా నేను. మీరు పర్టికులర్గా ఈ సినిమాకి ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే ఈ కథను ఎందుకు యాక్సెప్ట్ చేశారు? లేదండి, కథ చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్, కంటెంట్ డ్రివెన్ ఫిలిం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు తప్పకుండా ఎంగేజ్ అవుతారు ఈ సినిమాని. అండ్ మీకు నచ్చుతుంది, ఇలాంటి కథలు మీకు నచ్చుతాయి. మైథాలజీ, హారర్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఒక పక్క మాస్ ఆడియన్స్కి, ఒక పక్క ఫ్యామిలీస్కి అందరికీ నచ్చేలాగే సినిమాని డిజైన్ చేసాం. అండ్ హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా మీరు భయపడతారు కొన్ని చోట్ల, అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల ఎమోషనల్ అవుతారు, కొన్ని చోట్ల ఒక డివోషనల్ టచ్ కూడా ఉంది ఈ సినిమాలో. సో తప్పకుండా అది అందరినీ కవర్ చేస్తుంది. అండ్ మీరు థియేటర్స్కి వస్తే 100% ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్తో, మంచి ఎక్స్పీరియన్స్తో బయటకు వెళ్తారు అండ్ డిసప్పాయింట్ అవ్వరు. ఆల్రెడీ అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది చూశారండి సినిమాని, వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. అది మంచి ఫీడ్బ్యాక్. అండ్ హోప్ఫుల్లీ మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చి మా సినిమా చూసి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఫస్ట్ మీరు ఆ బాడీ లాంగ్వేజ్, అగ్రెసివ్నెస్ అసలు మొత్తం చేంజ్ చేశారు సార్. అంత ముందు కనిపించిన దానికంటే దీంట్లో చాలా కొత్తగా కనిపించారు. ఎస్పెషల్లీ మీరు దాని ఏమంటారు బాడీ లాంగ్వేజ్తో యాక్టింగ్ చేశారు సార్. నాకు ట్రైలర్లో అట్లా అనిపించింది. మీరు దీనికి పర్టికులర్గా ఎలాంటి తీసుకున్నారు? ముందుగా చాలా థ్యాంక్స్ అండి. అందరూ చాలా బాగుంది అంటున్నారు. టీజర్ కానీ, మొన్న వచ్చిన ఫస్ట్ లుక్ కానీ, నా లుక్ కానీ అంతా చాలా బాగుంది అంటున్నారు. అండ్ డైరెక్టర్ బాగా దగ్గరుండి చేయించుకున్నాడండి, తనకి ఏం కావాలో. హీ వాజ్ వెరీ వెరీ ఇది. సో 100% ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఒక మంచి బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అండ్ మీరు అందరూ కూడా వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు నచ్చిన మూవీ రిలీజ్ ఏ సినిమా అవ్వాలనుకుంటున్నాను? నాది ఆల్రెడీ ప్రేమ కావాలి అయిపోయింది. సో సుకుమారుడు చేద్దామని.